నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు BCN న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. సంజీవయ్య పార్క్ లో వన భోజన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. జూలూరుపాడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. భువనగిరి మండలంలో నర్సింగ్ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. కాకినాడ పోర్టులో గుర్తించిన PDS-BM తనిఖీకి మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేస్తామన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ సంజీవయ్య పార్క్లో 43వ కార్తీక వనభోజన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని రాజకీయాలకు అతీతంగా గౌడులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, రాజేశం గౌడ్, మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి దయచేసి ఐక్యంగా ఉండడానికి మీరు ఏ సూచనలు చేసినా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. మా అన్నలందరూ పెద్దలందరూ ఆశీర్వాదం ఉంది. అందరం కూడా కలిసి కులపరమైన సమస్యలు పరిష్కరించడానికి ఒక వేదిక మీద నిరభ్యంతరంగా నేను వాళ్ళందరూ కూడా కలిసి కులపరమైన సమస్యలకు పోరాడడానికి పరిష్కరించడానికి నేను ముందు వరుసలో నిలుచుంటానికి మనవి చేస్తూ మరొకసారి అందరికీ నా యొక్క వనభోజనాల సందర్భంగా మధ్యలో పెట్టారు లాస్ట్ రోజు రాష్ట్రాన్ని చేసుకొని కులపరంగా లాభం జరిగేటువంటి విధంగా మీ యొక్క కార్యక్రమ వ్యూహం రూపకల్పన జరగాలని కోరుకుంటూ నన్ను దయచేసి మన్నించండి. నేను యాక్చువల్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని మాచినేనిపేట తండా, జూలూరుపాడు అనంతరం గ్రామాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 3,60,00,000 నిధులతో పలు అభివృద్ధి పనులు ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన రాష్ట్రంలో 21,000 కోట్ల రూపాయలను రైతులకు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించామని అన్నారు. ఏంటో మీకు తెలియంది కాదు. పోయిన సంవత్సరం నవంబర్ 30వ తారీఖు నాడు మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని యావత్ తెలంగాణ ప్రజలతో పాటు మీరందరూ కూడా ఓట్లేస్తే డిసెంబర్ 3వ తారీఖు ఈ పాటికల్లా 2,500 కోట్ల రూపాయలు అసలు మిత్తి కడుతూ అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళలా చూస్తూ ఇచ్చిన మాటలు ఒక్కొక్కటి 27 రోజుల్లో ఒకేసారి 21,000 కోట్ల రూపాయలు చేసి దేశ చరిత్రలోనే రైతు ప్రభుత్వం అంటే ఎలా ఉంటది అనే విధంగా మాఫీ చేయటం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 3 డిసెంబర్ 2023న తెలంగాణలో ఏడాది క్రితం ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, సంవత్సర కాలంగా పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుందన్నారు. డిసెంబర్ 3, 2023 ఈరోజు డిసెంబర్ 3, 2024 కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మెజార్టీ విజయం సాధించినాం. ఈ సందర్భంగా గత సంవత్సరం నుంచి జరిగిన పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ, సంవత్సరం క్రితం కాంగ్రెస్ ను బలపరిచి గెలిపించిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక ఉద్యమకారు ఈ సంవత్సర కాలంలో రైతులకు సంబంధించి తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన మహిళలు కావచ్చు, ఇతరత్ర భవిష్యత్తు 4 సంవత్సరాలు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్య విలువలతోటి ప్రజాస్వామ్య రక్షణకై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ తీసుకుంటుంది. ఇందుకు ప్రజలు ఏ విధంగానైతే గత సంవత్సరం ఆశీర్వదించినారో భవిష్యత్ కాలంలో కూడా ప్రతిపక్ష రాజకీయ కుట్రలను తిప్పికొట్టి దుష్ప్రచారాన్ని నమ్మకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి బలోపేతం చేయమని రాబోయే కాలం లోపల తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని అందిస్తామనే మాటతో అందరికీ మరొకసారి ఈ సంవత్సర పదవి కాలం లోపల కాంగ్రెస్ ప్రభుత్వ పదవి
ఒక సంవత్సరం అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భువనగిరి మండలం పగిడిపల్లి గ్రామంలోని పాత కలెక్టర్ కార్యాలయంలో నర్సింగ్ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ రోజున ఆరోగ్య ఉత్సవాలు ప్రతి పేదోడు కూడా వైద్యం అందాలి, ఏ పేదోడు కూడా ఇబ్బంది పడే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ గారు నరసింహారావు ఆధ్వర్యంలో ఈ రోజు పెట్టినటువంటి ఇవాళ ఆరోగ్యశ్రీ కానీ 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీని. నిజంగా యాదాద్రి జిల్లాలో పెద్దపీట వేసి ప్రతి పేదోడు వైద్యం అందే విధంగా అప్పుడు ఆరోగ్య ప్రత్యేకంగా చూస్తాం. కాబట్టి ఈ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం. థ్యాంక్ యూ. గత నెల 27వ తేదీన కాకినాడ యాంకరేజీ పోర్టులో తనిఖీ చేసిన స్టెల్లా ఎన్ నౌకలో పీడీఎస్ బియ్యం గుర్తించిన నేపథ్యంలో సమగ్ర తనిఖీకి 5 ప్రభుత్వ శాఖల అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిరి తెలియజేశారు. సార్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి నాకే అధికారులు సహకరించట్లేదు అంటున్నాడు. వ్యాపారి ఇక్కడ కొంతమంది బెదిరించి ఒక 2.5 కోట్లు డిమాండ్ చేస్తారు. నేను 1.50 చెల్లించానని నాకు నేను ఫిర్యాదు చేసిన పరిస్థితి మనకి లేటెస్ట్ వెలుగులోకి వచ్చింది. అంటే ఇక్కడ పోటీ మీద కొందరు వ్యక్తులు ఎగుమతిదారులను బెదిరించడం వల్ల అది మరి కాకినాడ పోటీ రాలేమని పరిస్థితి ఉంది. అది మీ నోటీస్ రాలేదు, అంటే జిల్లా పోలీసు నోటీస్ కానీ దాని మీద ఎన్ని మన పసిగట్ల లేటెస్ట్ వచ్చింది సార్. ఇది నిజంగానే పీడిఎస్ రైస్ మనం బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడిఎస్ రైస్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారంటీ ఒకవేళ ఇచ్చున్నా కూడా పీడిఎస్ రైస్ బయటకి ఎక్స్పోర్ట్కి పంపించగలమా లేదా. సో ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం కోసం మాకు అలాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక 5 మెంబర్ టీమ్ని, అంటే సీఎం గారు కూడా స్ట్రాంగ్లీ డైరెక్టెడ్ అస్ ఆల్సో. మనం ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినా కూడా వీ హ్యావ్ టు టేక్ ఫుల్ కంట్రోల్ అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ని మనం స్ట్రాంగ్ హ్యాండ్ అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ వీ విల్ స్టాప్ ఇన్ కాకినాడ. అండ్ దాంట్లో మొదటి స్టెప్ కింద బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య, ఇతర యూనియన్ అధ్యక్షులు మరియు సిటీ ఆటో యూనియన్ అధ్యక్షులు సలీం, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు అధ్యక్షతన మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు. మంత్రి మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ రోజు ఆటో డ్రైవర్ల సమస్యలపై చర్చలు ఉంటాయని, ఆటో యూనియన్ నాయకులు చర్చలో పాల్గొన్నారని, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యే సాంబశివరావు ఆధ్వర్యంలో చర్చలు జరుగుతాయని తెలిపారు. ఆటో కార్మికులు సమ్మెను విరమించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నా కుటుంబ సభ్యులైన తెలంగాణ ఉద్యమకారులైన ఆటో కార్మికులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. మా ప్రభుత్వం వాటి పట్ల పూర్తిగా ఆలోచనతో వాటి సమస్యలన్నీ పరిష్కరించాలన్న ఆలోచనతో ఉంది. అందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉందో. 1 సంవత్సర కాలమైంది. ముందుగా రైతాంగ సమస్యలు పరిష్కరించిన దేశానికి వెన్నెముక. ఆటో కార్మికులకు సంబంధించింది కూడా ఈ నెల 6వ తారీఖు నాడు పెద్దలు కోదండరాం సాంబశివరావు గారిని, కోదండరాం గారిని పిలిచి, మా రవాణా శాఖ సిబ్బందిని కూడా పిలిచి, విద్యార్థి నాయకుడిని వామపక్షాలతో కలిసి ఉద్యమం చేసిన నాకు కార్మికుల కడుపు కష్టము నాకు తెలుసు. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా మీరు తొందరపడి, మొన్న కూడా ప్రతిపక్షాలు ఏదో ప్రోగ్రాం చేస్తే వాళ్ళకి సరైన విధంగా జవాబు చెప్పారు. మేము తప్పకుండా మీ పట్ల పూర్తికి 100% బాధ్యత ఉన్నాం. ఒకవేళ మేము ఏదైనా పొరపాటు చేస్తే మమ్మల్ని ప్రశ్నించడానికి కోదండరాం గారు, పూర్ణం సాంబశివరావు గారు వారికి తెలుసు. పూర్తిగా సానుకూలంగా తొందరలోనే నిర్ణయాలు తీసుకుంటాం. అప్పటిదాకా దీనికి సంబంధించిన ఉద్యమ కార్యక్రమం వాయిదా వేయాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో మాలల సింహగర్జన చూచి మతి భ్రమించి ఆవాకులు చెవాకులు తేలుతున్నారంటూ మందకృష్ణ మాదిగపై మాల మహానాడు ఏపీ అధ్యక్షుడు మండిపడ్డాడు. బుద్ధి లేని, రాజ్యాంగ స్ఫూర్తి లేని మందకృష్ణ మాదిగ కళ్ళు తెరిచి రాజ్యాంగ పుస్తకాన్ని ఒకసారి చదవాలన్నారు. మా మాల మహానాడు మాదిగలకు వ్యతిరేకం కాదని మందకృష్ణ మాదిగ నోరు అదుపులో పెట్టుకోవాలన్నాడు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మందకృష్ణ మాదిగ అనే అతను నిన్న జరిగిన మాలల మహాగర్జన మీటింగ్ చూసి అతనికి మతి భ్రమించి ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాలలపై అవాకులు చవాకులు పేలితే ఎవరు ఊరుకునేది లేదని మేము హెచ్చరిస్తున్నాం. అలానే మొన్నటి వరకు కూడా మాలలకు ఒక నాయకత్వం లేదు, మాలలందరూ కలిసి రారు, ఎటువంటి పరిస్థితుల్లో 10 మందిని కూడా తెచ్చి మీటింగ్ పెట్టలేరని ప్రగల్భాలు కలిగిన మందకృష్ణ మాదిగ ఈరోజు ఒక ఐక్య పోరాటాన్ని చేస్తున్నటువంటి మాల సోదరుల మీద
మాకు ఐక్య పోరాటం అంబేద్కర్ భావజాలంతో మేము జరుగుతున్నటువంటి వర్గీకరణ వ్యతిరేక పోరాటం అనేది మాదిగల వ్యతిరేక పోరాటం కాదు. ఇది ఐక్యత రాజ్యాధికార దిశగా ప్రయాణించేటువంటి ఒక సమైక్య భావజాలం అని చెప్పి హెచ్చరిక చేస్తూ నోరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మన కృష్ణమాదికి ఉందని హెచ్చరిక చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ 6 అబద్ధాలు 66 మోసాల పేరు మీద ప్రజల్లోకి వెళ్తుంది. దీనిలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు నేతృత్వంలో ప్లకార్డ్స్తో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో వసూళ్లకు పాల్పడుతుందని విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ఏటీఎం అన్న పేరుతో మీరు గద్దెనెక్కారు. మీరు అదే ఏటీఎం ఈ రోజు మూసీ ప్రక్షాళన పేరుతో 1,50,000 కోట్లతో మీరు అదే టీఆర్ఎస్ ఒకవేళ కాళేశ్వరం పేరు మీద మోసం చేస్తే మీరు మోసం చేసేది మూసీ పేరు మీద. ఎందుకంటే రాష్ట్రం అధిక బడ్జెట్ ఉన్న రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ నడిపించే పరిస్థితులు లేదు. అందుకే ఇవాళ పెత్తందారుల మీద పెట్టుబడిదారుల మీద డిపెండ్ అయ్యి ఈ యొక్క 1,00,000 కోట్లు 1,50,000 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి దాంట్లో కారణం తప్పకుండా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. మీ యొక్క వైఫల్యాన్ని ఎండగడుతుంది. ఏం మొహం పెట్టుకుని ఈరోజు సంవత్సరం పూర్తి చేసుకుని విజయోత్సవాలు చేసుకుంటున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజాపక్షాన పోరాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరు వైఫల్యాలు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ నేతృత్వంలో అల్విన్ కాలనీ డివిజన్లోని బీజేపీ పార్టీ కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా సరిగ్గా అందడం లేదని విమర్శించారు. పిలుపు మేరకు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రమంతా కూడా నిరసన కార్యక్రమాలు, బైక్ ర్యాలీలు జరపడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మన కాన్స్టిట్యూన్సీకి వచ్చే వరకు మీ అందరికి తెలుసు, మరి భారతీయ జనతా పార్టీ మేమందరం కూడా 3-4 సంవత్సరాలు ప్రతి డోర్ టు డోర్ పోయి టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళ వైఫల్యాలు అన్నీ కూడా డోర్ టు డోర్ పోయి చెప్పడం జరిగింది. కాకపోతే మరి రాష్ట్రమంతా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. మరి వీళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పి 66 అబద్ధాలతో ఈరోజు ఏ పని కూడా సంవత్సరం అయ్యింది, ఈ రోజు వరకు కూడా ఏ హామీ రాలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా రైతు కూలీ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించిన పాపాన పోలేదు. అలాగే ఉద్యమకారులకు 500 చదరం గజాలు ఇంటి స్థలం ఇస్తామన్నారు, ఇప్పటి వరకు కూడా ఎలాంటి వాళ్ళ హామీలను నిలబెట్టుకోలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుండి వాళ్ళకు సంవత్సరం మేము గడువిచ్చాము, సంవత్సరం దాటుతున్నది. సోనియా గాంధీ సంతకంతో విడుదల చేసిన హామీలు కూడా ఒక్కటి నెరవేర్చినందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచి తప్పకుండా ప్రజాపక్షాల నుంచి. కాంగ్రెస్ పార్టీ ఒక్క సంవత్సరం గారడి మోసం వైఫల్యాలపై మెదక్లో జరిగిన సమావేశంలో మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి కావస్తున్నా ఇచ్చిన హామీలుగానే మిగిలాయని, అసమర్థ ప్రభుత్వం తీరును ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్ఫూర్తిగా తీసుకొని గ్రామాల బీజేపీ జెండా ఎగరేసి ఖచ్చితంగా సర్పంచులు ఎంపీటీసీ అని చెప్పి కావాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఎక్కువ రోజులు ఈ 365 రోజుల్లో సుమారు 35-40 రోజులు మీరు ఢిల్లీ పర్యటనకే పరిమితమయ్యారు. మరి రేవంత్ రెడ్డి పూర్తి రాయి ఏకే రాయి ఇచ్చినట్టు మాధవరెడ్డి రఘునందన్ రావు గారికి భారీ మెజార్టీతో మరి అధిక సంఖ్యలో ఓటు వేయడం, మెదక్ నియోజకవర్గం నుంచి కానీ మెదక్ పార్లమెంట్ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కూడా మరి కేవలం 6 నెలల్లోనే ఎంత తేడా వచ్చింది, ఎంత వ్యత్యాసం వచ్చింది. మరి పటాన్చెరులో ఇన్ఛార్జ్ జిల్లా నాయకుడు ఆండూరు నరసింహరావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి విచ్చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ విలువలు తెలంగాణ ప్రజలకు తెలియాలని ర్యాలీ నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర నాయకులు అదిలి రవీందర్, కౌన్సిలర్లు ఎడ్ల రమేష్, శంషాబాద్ రాజు, జిల్లా నాయకులు కొల్కూరు రాజశేఖర్, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే
గతంలో రాష్ట్రాన్ని దోసుకొని కింది నుంచి మీ దాకా భూ కబ్జా చేసి మీ నాయకత్వం ఈ రాష్ట్రాన్ని దోసుకుంటే ఈ రోజున రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నా ప్రశ్నిస్తాం. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ జిల్లా మంత్రులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ప్రజలకు చేసింది ఏం లేదు. మీకు గోరి కట్టేదాకా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ఈ సమావేశం ద్వారా మీ అందరినీ కూడా ఉద్దేశించి మరి ఈ హెచ్చరిక జారీ చేస్తా ఉన్నామన్న విషయాన్ని మరి నేను తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్, చైర్పర్సన్ సురిమిల్ల వేణు ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు వార్డులలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ప్రజాపాలన ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9వ తారీఖు వరకు ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలను విజయవంతంగా మనం నిర్వహిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఏదైతే మన మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పార్టీల కార్యక్రమాలు కూడా ఇట్లా అందించడం జరుగుతుంది. ఇందులో సహజ బేబీ కానీ గ్లౌజ్ కానీ మాస్క్ కానీ షూలు కానీ ఇన్ని ఉన్నాయి. ఏదైతే మన గవర్నమెంట్ అక్షరం కానీ మన ఎమ్మెల్యే గారి ఈ సమస్య ఏమున్నా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మనకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మన ఏ సమస్య మీద వెళ్ళినా కూడా 4 గంటలు స్పందించి మనకు చేయడం జరుగుతుంది. అది అన్ని కూడా మీరు చూస్తూనే వస్తుంది. ఏదైతే ఈ సార్ అన్నట్టు ఏదైనా అవసరాలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా కూడా మీకు ఏ అవసరం ఉన్నా కూడా ఎప్పుడు కూడా మేము అందుబాటులో. హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ గంజాయి అమ్ముతున్న జమీల్ అనే వ్యక్తిని బండ్లగూడ పోలీసులు అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 950 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామని తెలిపారు. సాయంత్రం టైంలో మాకు ఒక నమ్మదగిన సమాచారం మేరకి ఫలక్నామా రైల్వే ట్రాక్ పక్కన అల్జుబెల్ కాలనీ ఏరియాలో వెళ్ళి నేను మరియు మా టీంతో పాటుగా వెళ్ళి సర్చ్ చేయగా ఒక వ్యక్తి అనుమానాస్పదం తిరుగుతుండు. వెంటనే మేము చెక్ చేయగా అతని వద్ద ఆ గంజాయి ఉన్నట్టుగా మాకు తెలిసింది. తదుపరి పంచాయతీదారులని పంచాయతీని పిలిపించి వారి సమక్షంలో సర్చ్ చేసి సుమారుగా 950 గ్రాములు గంజాయి ఉన్నట్టుగా తెలిసింది. వెంటనే అతన్ని అప్రయాణ ఏదన్నా ఉంటే మీకు తెలియజేస్తాను. గంజాయి అతను ఇప్పుడు మాకు చెప్పింది ఏంటంటే రీసెంట్గా వచ్చినట్టుగా బీహార్ నుంచి ఇక్కడికి పనికి వచ్చినట్టుగా వచ్చేటప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చినట్టుగా చెప్పిండు. ఇంకా దీన్ని ఎప్పటి నుంచి చేస్తుంటూ దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అనేది కూడా మేము ఇన్వెస్టిగేషన్లో తీరుస్తాం. సుమారుగా 2 months బ్యాక్ వచ్చినట్టు చెప్తుండు. అతనితో పాటుగా మేము రూమ్ కూడా చెక్ చేసిన ఎవరు లేరు. మరి ఇంకెవరు ఉన్నారా ఏంది అనేది కూడా మేము ఇన్వెస్టిగేషన్లో తీసుకుంటాం. బీహార్ నుండి అక్కడ రైల్వే స్టేషన్లో గుర్తులేని వ్యక్తి దగ్గర కొనుక్కొని తీసుకొని రైల్వే ద్వారా తీసుకొచ్చినట్టుగా చెప్తారు. మేడ్చల్ జిల్లా అనోజిగూడలోని నారాయణ కాలేజీ బాత్రూంలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తనుష్ నాయక్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగాయి. మా ఫ్రెండ్ జగన్ వాళ్ళ కొడుకు నిన్న తీసుకొచ్చిండు. ఏడికి చక్రపురం కుషాయిలో ఉంటాం మేము. మా కాలనీలో ఉంటాడు ఆయన కూడా. అక్కడ ఉంటే మొన్న నిన్న తీసుకొచ్చి ఆల్రెడీ బిర్యానీ తినిపించిండు. పొద్దున 10 గంటలకు తీసుకొచ్చిండు. వీళ్ళు ఒక వారం కింద కొట్టిరు ఆల్రెడీ పిల్లోని. ఎందుకు కొట్టిరని మా ఫ్రెండ్ నా దగ్గర ఏడా గట్కేసలో ఉన్నాం మేమన్నా. మా పిల్లని ఎందుకు కొడతారని ఫోన్ నుంచి ఫోన్ చేసిండు. చదవకపోతే మాకు చెప్పండి ఎందుకు కొడతారు మీరు, ఎందుకు టార్చర్ పెడతారని చెప్పి తెల్లారు తీసుకెళ్ళిండు. తీసుకొని మళ్ళీ వచ్చినాక బాబు చెప్పిన ఎందుకు కొట్టిరా ఏం కాదంటే ఇట్లా ఒత్తిడి చేస్తారు మమ్మల్ని, చాలా ఇబ్బంది పెడతారు. అంటే ఈ సంవత్సరం చదువుకోరా నెక్స్ట్ ఇయర్ తీసేస్తాం వాళ్ళకి వెళ్ళి వద్దు మనకి ఇక అక్కడనే కుషాయిగూడ వేరే ఏసల్ కాలేజ్ చదువుకుందాము అని కూడా చెప్పిండు. నిన్న కూడా చెప్పిండు ఆల్రెడీ. నిన్న మాకు నైట్ 7:30కు మాకు కలిసి వాళ్ళ డాడీ కలిసి ఇట్లా మావాడిని తీసుకొచ్చిన బాయ్ ఈ సంవత్సరం చదివిస్తాను, నెక్స్ట్ ఇయర్ నేను ఉంచాలా అంటే నేను మా బాబు కూడా చదువుతాడు వేరే కాలేజ్లో చైతన్యలో చదువుతాడు. ఇట్లా నేను కూడా మాట్లాడినాక సరే తీ బాయ్ ఉంచు పిల్లోని కూడా ఏం టార్చర్ పెట్టకని పోయి అడిగా అన్న. అడుగుమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు, కుట్టకండి మా వాడు ఇష్టం కూడా చదువుతా లేకపోతే లేదు, మీరు ఎందుకు టార్చర్ పెడతారంటే పిల్లోని చాలా టార్చర్ పెట్టండి. ఫస్ట్ క్లాస్ నిధికరం ఎందుకున్నది బాత్రూమ్ లో టార్చర్ కాలేజ్ వాళ్ళే లెక్చరర్ చాలా టార్చర్ పెడతారు. చదువుతులే అంటాడు. పిల్లోడు చాలా గౌతంలో చదివిండు. 10th వరకు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినాయి. చూడండి మీ మెమో కూడా చూడండి. పిల్లోంది చాలా క్లెవర్ పిల్లోడు. కానీ చాలా వీళ్ళే ఘోరంగా చేసి 1 వీక్ కింద నా ముందర ఫోన్ చేసి కాలేజీలో ఎవరైతే కౌంటర్ మీద ఉంటారో మీ పిల్లోడి మా ఫోన్ వచ్చింది కొట్టిరని. ఎందుకు కొడతారు మీరని చాలా బెదిరించిండు. మీరు కొట్టే అధికారం మీకు లేదు, చదవకపోతే మా పిల్లోడు అని చాలా మాట్లాడాం. కానీ వీళ్ళే టార్చర్ పెట్టండి మా పిల్లోడిని. చాలా అంటే చాలా టార్చర్ పెట్టిర్రు. మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు కానీ మా ఉన్నది ఘోరంగా వీళ్ళే చంపారు.
టార్చర్ పెడితే చంపారు. వాడికి ఆయన ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు కొడుకులు. ఆయనకు పెద్దోడు బీటెక్ చేస్తున్నాడు, ఈ చిన్నోడు ఫస్ట్ ఇయర్. ఇద్దరు మంచిగా ఉంటారు పిల్లలు. మీకు ఆల్రెడీ ఫోటోలు కూడా పెట్టినాం అనుకుంటే ఇప్పుడు పిల్లలు. చాలా ఘోరం అండి ఇది. మాకైతే చాలా బాధ అనిపిస్తున్నది. ఇక్కడనే ఉన్నారని చెప్పి మా వాళ్ళందరూ వస్తున్నారు ఇక్కడికి. ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చారు అనుకున్నాం మేము. ఎట్లా జరిగిందని అడగడానికి వచ్చినాం ఎంతమందిని. అందరూ ఇక్కడికే వస్తున్నారండి. మాకైతే చాలా ఘోరంగా ఉన్నది. మీ మీడియా కూడా మాకు సపోర్ట్ కావాలి. వీళ్ళు చాలా ఈ కమర్షియల్ అయిపోయింది వీళ్ళకి, నారాయణ వాళ్ళకు. మొన్న అట్లే జరిగింది ఒక దగ్గర. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకంటే టార్చర్ పెడుతున్నారు వీళ్ళు టార్చర్ పెట్టి అధికారం ఎవరిచ్చారు వీళ్ళకు? చాలా బాధ ఉన్నది సార్. మీ మీడియా సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలి. ప్రతి పేరెంట్స్ సపోర్ట్ కావాలి మీ మీడియా మాకు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను బీఆర్ఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోతి విజయ్ పరిశీలించడానికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. ఎప్పుడు కాంగ్రెస్ ఉండదు. కార్తీక మాసంలో రోజు ఉదయాన్నే భజన చేసే గురువులు వల్లభశెట్టి, బుజ్జి, రామ, పూర్తి, చిన్నబాబు భజన బృందాన్ని కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పూలమాలలు వేసి శాల్వాలు కప్పి సత్కరించారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇంతవరకు కూడా మన నీరుగుండిపేట అలాగే కానీలో నిలుపునేటువంటి సత్యంతల గుడి దగ్గర భజన చేసే భక్తులు, అలాగే రామాలయం దగ్గర భజన చేసే భక్తులకి మన కంటి కుర్రాళ్ళు సిరి సత్కారం చేశారండి. ఇంతవరకు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులందరికీ కూడా మా ధన్యవాదాలండి. ఈ సిరి సత్కారం వచ్చే సంవత్సరం ఇంకా మరింత రెట్టింపుగా జరగాలని కోరుకుంటున్నామండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. టీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని కికట్పల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత పిలుపునిచ్చారు. బాలానగర్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుజాత మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని గాని, సంక్షేమాన్ని గాని, ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు చేరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వీటికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ఏదైతే మా కోఆర్డినేటర్ గారు చెప్పారో, అలా మా ఇన్ఛార్జి గారు చెప్పారో, ఆ రకంగా మేము ముందుకు సాగుతాం. ఆ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలను పూర్తి చేస్తూ ప్రజలకు దగ్గరైతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 21,000 కోట్లను రుణమాఫీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా అబాసుపాలు చేయాలి, ఏ విధంగా ప్రజలను రెచ్చగొట్టాలలో కాకుండా ఇచ్చినటువంటి హామీల కన్నా ఎక్కువగా నెరవేర్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటిగా ఇందిరమ్మ ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ, ఆ తర్వాత 200 యూనిట్ల కరెంటు, 500 రూపాయలకే గ్యాసు, అలాగే 2 లక్షల రూపాయల రుణమాఫీ, 21,000 కోట్ల రూపాయలు ఏకకాల రుణమాఫీ, 53,000 ఉద్యోగాలు. గత ప్రభుత్వం పార్ట్మెంట్సే కానీ వివిధ ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకు వచ్చినాయి పెట్టుబడుల రూపంలో. అంటే ప్రభుత్వం మీద నమ్మకం ఇన్వెస్టర్స్ వచ్చింది, ప్రజలకు ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం ఉంది. అలాగే మేము ఇచ్చినటువంటి ప్రతి భరోసాని కూడా కాస్త కొన్ని 1-2 ఆలస్యమైన జనవరి తర్వాత, జనవరి లోపల పూర్తి స్థాయిలో మేము ఇచ్చినటువంటి హామీల్ని కూడా నెరవేరుస్తామని ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మేము ఈ నియోజకవర్గంలో ప్రజలకు తెలియజేస్తామని. డిసెంబర్ 4న జరగబోయే యువ వికాస్ నిరుద్యోగ విజయోత్సవ సభ ప్రాంగణం మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయ రమణారావు, జిల్లా కలెక్టర్ కోయా శ్రీ హర్షతో కలిసి పరిశీలించారు.
కుత్బులాపూర్ నిజంపేట ప్రగతి నగర్ ఇంప్లేస్ కాలేజీ హాస్టల్లో సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రగన్య ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కురివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కాలేజీ ముందు పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మార్గమైన ప్రైవేటు యాజమాన్య ప్రైవేటు కాలేజీ నడుపుకుంటున్న ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కాలేజ్ అని పర్మిషన్ లేకుండా ఒక దొంగల కాలేజీ నడిపినప్పుడు ఒక సందులో పెట్టుకొని ఒక కాలేజ్ బోర్డు ఇక్కడ ఎంట్రన్స్లో కూడా రూట్ మ్యాప్ లేకుండా కనీసం ఒక ఏరో మార్క్ మా కాలేజ్ ఇక్కడ ఉన్న అడ్రస్ లేకుండా ఇష్టానుసారంగా అత్యధిక ఫీజులు వసూలు చేసుకుంటా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ విద్యార్థుల రక్తం పీల్చుకుంటూ పిల్లల పేరెంట్స్తో కూడా చెలగాటమాడుతున్న ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కాలేజ్ పైన వెంటనే చర్యలు తీసుకొని ఆ కాలేజీకి పర్మిషన్ లేదు, ఈ కాలేజీని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా చాలా కాలేజీలు జరిగినాయి, వాళ్ళందరూ కొంచెం మెల్లిమెల్లగా రెక్టిఫై అవుతున్నారు. ఇవి కొత్తగా వచ్చిన కాలేజీలు అంటే వీళ్ళకి ఇక్కడికి వెళ్ళేలా పెట్టుకుంటే ఎవరు చూడరు అనుకొని ఇక పర్మిషన్స్ ఉండవు, ఒక ఫైర్ క్లియరెన్స్ ఉండదు. లోకల్ స్థానికంగా లీడర్లు కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీరు ఇలాంటి వాటికి కోఆపరేట్ చేయొద్దండి. అది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, XYZ. అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. అంటే ఎందుకు చనిపోయింది ఇంతవరకు ఏం చెప్పట్లేదు. ఆ ప్రిన్సిపల్ నిమ్మకు నీరెత్తినట్టు పోయి కుర్చీలో కూర్చుంది. ఏమైంది మేడం అని రెస్పాన్స్, ఎందుకంటే ఒక లేడీస్ కాబట్టి తనతో చాలా జాగ్రత్తగా మాట్లాడడం జరిగింది. మేడం ఏం జరిగిందని అడిగితే ఆమె ఏం చెప్పట్లేదు, ఆమె మరి ఎందుకో అర్థమవుతలేదు. కాలేజ్ యాజమాన్యం చంపిందా లేక పిల్ల ఏం జరిగింది అమ్మాయికి, ఈ రెండు ఎంక్వైరీ చేసి కాలేజ్ సీజ్ చేయాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఏదో ఒకటి తాడపడి తెలిసినా ఇక్కడ నుంచి కదిలే సమస్య సందర్భంగా తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంజీవయ్య పార్క్ లో వన భోజన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. జూలూరుపాడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. భువనగిరి మండలంలో నర్సింగ్ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. కాకినాడ పోర్టులో గుర్తించిన పీడీఎస్ బియ్యం తనిఖీకి మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేస్తామన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. సో ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.